ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వను మహబూబాబాద్ బస్సు యాత్రలో కేసీఆర్. కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. కుట్రను తిప్పికొట్టేందుకు పోరాడతా బీజేపీ ఈడీ సీబీఐ ఢిల్లీ పోలీసులను వాడుకుంటోందన్న రేవంత్. నలభై 8 గంటలు ప్రచారం చేయకూడదని కేసీఆర్ పై ఈసీ నిషేధం. కాంగ్రెస్ తప్పుగా ఫిర్యాదు చేసిందన్న గులాబీ బాస్. తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన సీఈసీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోవడమేనన్న జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం. రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా మార్చేశారన్న చంద్రబాబు. వైసీపీ గూండాలకు తిరగబడాలి, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న పవన్ కళ్యాణ్. జనసేన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించబోమన్న ఈసీ. సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ. నవ సందేహాల పేరుతో 9 ప్రశ్నలు. మూడేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 200 ఎకరాల్లో 10,000 ఇళ్లు కడతామన్న వెంకటరెడ్డి. ఖమ్మం టీడీపీ కార్యాలయానికి పొంగులేటి. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్న మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు విసుగు చెందారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతోందన్న హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సీఎం స్థాయికి తగినట్లుగా రేవంత్ వ్యవహరించడం లేదన్న లక్ష్మణ్. సీఎం భాష మార్చుకోవాలి. రేవంత్ ముస్లింలను రెచ్చగొడుతున్నారన్న అరవింద్. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్. చౌటుప్పల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతిపరుడు. స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్న రాణి రుద్రమ. ఛత్తీస్గఢ్ లో అమిత్ షా ఎన్నికల ప్రచారం. దేశాభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న కేంద్ర మంత్రి. వారణాసి నుంచి మూడోసారి బరిలో మోడీ. మే 13న నామినేషన్ వేయనున్న ప్రధాని. మోడీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న ఖర్గే. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్న రాహుల్ గాంధీ. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు. కస్టడీలో ఉన్న అనూజ్ తపన్ బలవన్మరణం. హెచ్బీజెడ్ టోకెన్ యాప్పై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు. 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 30 చోట్ల సోదాలు. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు పాక్ కీలక నిర్ణయం. 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలన్న ఆదేశం.